శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా వచ్చారు మనల్ని డబల్ లైట్ ఫరిస్తాగా చేయుటకు. ఫరిస్తాలు ఎప్పుడూ డబల్ లైట్ గా ఉంటారు. డబల్ లైట్ అనగా 2 అర్థములు. మొదటి అర్థము, నేను ఆత్మను, ప్రకాశమయంగా ఉన్నాను, నా దేహము కూడా ప్రకాశముతో తయారైనది. ఇలా తన స్వరూపమును చూడాలి. రెండవ అర్థము, నేను ఆత్మను, లైట్, మరియు నా మనసు కూడా లైట్, ఎంతో తేలికగా ఉన్నది. ఈ రెండిటి అభ్యాసము చాలా బాగా మనము చేయాలి. స్వయమును ప్రకాశమయ శరీరములో చూసుకుంటూ ఉండాలి మరియు అనుభవం చేసుకోవాలి. నా అంగము నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి అని. ఎంతో సుందర దృశ్యము గురించి బాబా వినిపించారు. వతన్లో 3 ఫరిస్తాలు ప్రత్యక్షమయ్యారు. బాబా తన చేతిలోకి వజ్రములను తీసుకున్నారు, వాటిని పొడి చేశారు మరియు ఆ ఫరిస్తాలపై చల్లారు. ఇక ఫరిస్తాల అంగము నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి, 4 వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇదే స్వరూపమును మనలో చూసుకోవాలి. నేను ఆత్మను, ప్రకాశమయ దేహంలో ఉన్నాను, ఎంతో తేలికగా ఉన్నాను, డబల్ లైట్ గా ఉన్నాను, నా మనస్సు కూడా తేలికగా ఉన్నది. ఏ విధమైన భారము నా మనస్సుపై లేదు. నేను ఎక్కడా బంధింపబడలేదు. పూర్తిగా బంధనముక్తునిగా డబల్ లైట్ గా ఉన్నాను. నిశ్చింత మహారాజును. ఏ చింత లేదు, నిశ్చింత. అన్ని చింతలు పరమాత్మునికి సమర్పించేశాను. ఇక నేను సంపూర్ణ పవిత్ర, సంపూర్ణ శక్తిశాలి, డబల్ లైట్, బంధనముక్త, నిర్విఘ్న, విఘ్న వినాశక ఫరిస్తాను. సంకల్పం చేయాలి. నేను ఈ దేహములో అవతరించాను. నేను అవతరించిన ఫరిస్తాను. ఈ ప్రపంచానికి వచ్చాను జగత్తు కళ్యాణము చేయుటకు. నా జన్మయే జగత్తు కళ్యాణము కోసము జరిగినది. నేను పవిత్రత ఫరిస్తాను. బాబా వతన్ నుండి నాకు సంపూర్ణ పవిత్రంగా అయ్యే శిక్షణ ఇచ్చి ఈ ప్రపంచమునకు పంపించారు. వెళ్ళండి పిల్లలు, పవిత్రతా వైబ్రేషన్స్ వ్యాపింపచేసి అందరికీ పవిత్రతా శక్తిని ఇవ్వండి, పవిత్రత యొక్క సందేశమును ఇవ్వండి అని. ప్రకృతికి కూడా శ్రేష్ట వైబ్రేషన్స్ ఇవ్వండి. ఎవరిని చూసినా వారికి పవిత్ర వైబ్రేషన్స్ ఇవ్వండి అని. ఇలా మనము అభ్యాసం చేద్దాము. ఈ రోజంతా స్వయమును ఈ భూమిపై అవతరించిన పవిత్రత యొక్క ఫరిస్తాగా భావిద్దాము. నీరు తాగుతూ ఉంటే 2 సార్లు తప్పకుండా గుర్తు చేసుకుందాము. భోజనం చేస్తూ ఉంటే 5 సార్లైనా గుర్తు చేసుకుందాము. స్నానం చేస్తూ ఉంటే 10 సార్లు గుర్తు చేసుకుందాము. ఇంటి నుండి తన పని కోసము బయటకు వెళ్తూ ఉంటే ఇదే సంకల్పం చేద్దాము. నేను ఈ దేహములో అవతరించిన ఫరిస్తాను. బాబా నన్ను మహనీయ కార్యము కోసము పంపించారు. ఇప్పుడు నేను నా పాత్ర చేస్తూ ఉన్నాను మరియు నా తోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు. నడుస్తూ ఉంటే బాబా నుండి సఫలత యొక్క వరదానమును తీసుకోవాలి. ఈ విషయం మరచిపోకూడదు. ఎప్పుడు ఏ కార్యం ప్రారంభిస్తున్నా బాబా నుండి సఫలత మరియు నిర్విఘ్న భవ యొక్క వరదానమును తీసుకోవాలి. ఇంకా బాబా నా తోడు ఉన్నారు అనే స్మృతి పక్కాగా చేసుకోవాలి. ఆ తర్వాత కర్మక్షేత్రానికి వెళ్తే ప్రతి అడుగున సఫలత ఉంటుంది. బాబా తన వేల భుజాల సహితంగా నా తోడు ఉన్నారు, నా వద్ద ఉన్నారు అని అనుభవం అవుతుంది. ఇలా ఈ రోజంతా భిన్న భిన్న కర్మలలో వేర్వేరు పద్ధతులతో అభ్యాసం చేద్దాము. అటు ఇటు తిరుగుతూ ఉన్నా నేను లైట్ హౌస్, మైట్ హౌస్ ఫరిస్తాను. మురళి వింటూ ఉంటే నేను ఫరిస్తాను, మురళి వింటున్నాను. ఇలా 10 సార్లు గుర్తు చేసుకోవాలి. పై నుండి బాబా యొక్క పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నా జన్మ
ఈ ప్రపంచంలో పవిత్రత వైబ్రేషన్స్ వ్యాపింపచేయుటకే జరిగినది. నేను ఫరిస్తాను, సర్వ ఆకర్షణల నుండి ముక్తునిగా ఉన్నాను. ప్రపంచంలోని ఏ ఆకర్షణ, ఇక్కడ ఉన్న ఏ సౌందర్యము, ఏ ధన సంపదలు నన్ను తమ వైపు ఆకర్షించలేవు. నేను సర్వ ఆకర్షణల నుండి ముక్త, బంధనముల నుండి ముక్త, నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ ఫరిస్తాను. ఇలా ఈ రోజంతా ఆనందము పొందాలి. ఓం శాంతి.